రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ సిటీలో గంజాయి సాగు వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం ఈ మధ్య కాలంలో ఇలాంటి వెలుగులోకి వస్తున్నాయి. రాజేంద్ర నగర్ లో నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజేందర్ ను పట్టుకున్నారు. 4-5 నెలలుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడని స్థానిక యువకులకు సప్లై చేసినట్లుగా చెప్తున్నారు. आप सही बोल रहे हो, लेकिन अपन ने अगर लगाया सही बोल रहे हो, अच्छा बोलो, सही बोल रहा हूँ, खुद गलत क्यों बोल रहे हो? तो अगर तो बात गलत है। अपन लगाया होगा तो अपन बोलेंगे, अपन नहीं लगाया होगा तुम्हारा मर्जी है। अब पहचानत लोग बोल के तुम्हारा अम्मा को देख के हम सपोर्ट करने को देखे तुम नहीं बोले तो क्या करते हो? बाबा का भी तबीयत सही नहीं है, उनको हार्ट का प्रॉब्लम है। अगर आप अच्छा ही बोल रहे हो, मतलब आप सही बोल रहे हो, लेकिन अपन ने अगर लगाया सही बोल रहे हो, अच्छा बोलो, सही बोल रहा हूँ, खुद गलत क्यों बोल रहे होगा हो? तो अगर तो बात गलत है। अपन लगाया होगा तो अपन बोलेंगे, अपन नहीं लगाया होगा तुम्हारा मर्जी है। अब पहचानत लोग बोल के तुम्हारा अम्मा को देख के हम सपोर्ट करने को देखे तुम नहीं बोले तो क्या करते हो? बाबा का भी तबीयत सही नहीं है, उनको हार्ट का प्रॉब्लम है। హైదరాబాద్ సిటీలో గంజాయి సాగు కలకలం రేపుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వెలుగులోకి వస్తున్నాయి. రాజేంద్ర నగర్ లో నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి అయితే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్మత్పూర్ లోని అయితే గంజాయి మొక్కల కలకలం రేపింది. అయితే కిస్మత్పూర్ నిర్మానుష్య ప్రాంతంలో గల గుర్తు చప్పుడు కాకుండా ఆ యొక్క ప్రదేశంలో గంజాయి మొక్కలను పెంచుతున్నటువంటి ఒక యువకుడిని ఆ పక్క సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలను పెంచుతున్నారన్న ఆ సమాచారంతో రాజేంద్ర నగర్ పోలీసులు దాడులు చేసి యువకుని అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి చెందిన రాజేందర్ గత 4-5 నెలలుగా అక్కడ గంజాయి మొక్కలు సాగు చేస్తూ చుట్టుపక్కల ఉండే యువకులకు గంజాయి సప్లై చేస్తున్నట్టుగా కూడా సమాచారం లభించింది. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమం లోపల ఎంతమందికి విక్రయించారు, ఈ విధంగా సాగు చేయడానికి ఈ యొక్క గంజాయి మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క తతంగం నడుస్తుందనే కోణం లోపల చేస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఎంతమందికి సప్లై చేశారు, ఈ యొక్క నెట్వర్క్ గురించి మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. గంజాయి మొక్కల్ని సాగు చేయడానికి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అనే కోణం లోపల అతని మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాంట్లో ఇంకెంతమంది ఉన్నారనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.